ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి కల్వకుంట్ల కవిత మరి కొత్త పార్టీ పెడతానంటున్నారు. మరి కొత్త పార్టీ పెడతారా లేదంటే వేరే పార్టీ అయితే చేరనని కారాఖండ్కి చెప్పేసి జరిగింది. కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అయితే మనకు కొంచెం తెలుస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే రాబోయే ఇప్పుడు జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ గారు మరణించడం వల్ల అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది. ఆ ఉప ఎన్నికల్లో కవిత ఒంటరిగా పోటీ చేస్తుందని చెప్పేసి ఒక ఊహాగానాలు, అంటే సర్వే కూడా చేయించుకుంటుంది అని ఇంటర్నల్గా తెలుస్తుంది విషయం. సర్వే చేయించుకున్నప్పుడు మనం గెలుస్తాం లేదా అనేది ఒక సర్వే చేయించుకుంటుంది తెలుస్తుంది. సో అక్కడ మరి తను గెలుస్తుందా గెలవదా అనేది సరే మనం ముందు చూడాలి. కానీ ఒకవేళ అక్కడ పోటీ చేస్తే మాత్రం బీఆర్ఎస్కి మాత్రం చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. మరి ఈ నష్టాన్ని నివారించడం కోసం మరి బీఆర్ఎస్ పార్టీ అన్న మంతనాలు జరిపే అవకాశం ఉందా కవితతోని అనేది తెలియాలి. ఎందుకంటే కవిత పోటీ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత నష్టం జరుగుతుంది. ఎందుకంటే సిట్టింగ్ సీటు పోగొట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా గట్టిగా ఉంది. ఎందుకంటే అక్కడ గెలిచిన వాళ్ళకి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కూడా ఒక కాంగ్రెస్ పార్టీ చెప్పే అవకాశం ఉంది చెప్తుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మన సిట్టింగ్ స్థానం కాబట్టి పోగొట్టుకోకూడదు, హైదరాబాద్లో మనకు మంచి పట్టు ఉంది కదా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇంకా వేరే పార్టీకి స్కోప్ లేదు. సరే బీజేపీ అనేది మరి బీజేపీకి అక్కడ పెద్ద అభ్యర్థులు లేరు, అక్కడ గెలిచి మనకు దాన్ని అంచనా వేయలేం. కానీ బట్ అది కూడా ఒక పార్టీ ఉంది. సో కవిత కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం కాబట్టి మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఉన్న ఆప్షన్ ఏంటంటే మళ్ళీ కవితతోనే అన్న మంత్రాలు జరిపి అట్లీస్ట్ అక్కడ పోటీ చేయకుండా ఆపడానికి ట్రై చేస్తారని చూడాలి. అంటే మనకు కూడా తెలియదు, ఇంకా ఊహాగానం సర్వే చేయించుకుంటుందని తెలిసింది. అక్కడి నుంచి పోటీ చేస్తే గెలుస్తా లేదా అనేది ఎట్లా ఉందో అవకాశాలు అనేది తెలుస్తుంది. ముందు చూద్దాం ఎట్లుంటుందో రాజకీయాలు. మరి జూబ్లీస్తో మొదలవుతుంది అనమాట ఈ కొత్త రాజకీయాలు. తెలంగాణలో ఇంకొక ప్రతిపక్షం అంటే ఇంకొక పార్టీగా రాబోతున్నటువంటి కవిత మరి జూబ్లీస్లో పోటీ చేస్తా లేదా చూద్దాం.